1812లో రష్యా నుండి వెనుదిరుగుతున్నప్పుడు నెపోలియన్ సైన్యం గ్రాండ్ ఆర్మే అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇటీవల ఆ సైనికుల దంతాలపై జరిపిన DNA విశ్లేషణలో అప్పటి వరకు తెలియని 2 కొత్త వ్యాధులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవే పారాటైఫాయిడ్ జ్వరం మరియు రిలాప్సింగ్ ఫీవర్. ఈ వ్యాధులు వరుసగా సాల్మోనెల్లా ఎంటెరికా మరియు బోర్రేలియా రికరెంటిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తాయి. అప్పటికే ఆ సైన్యంలో టైఫస్, ట్రెంచ్ ఫీవర్ వంటి వ్యాధులు ప్రబలి ఉన్నాయి. వీటికి తోడు ఈ కొత్త ఇన్ఫెక్షన్లు కూడా చేరడంతో సైన్యం పూర్తిగా కుప్పకూలింది. భయంకరమైన ఆకలి, గడ్డకట్టే చలితో పాటు ఈ వ్యాధులన్నీ కలిసి వారి వినాశనానికి కారణమయ్యాయి. ఎందుకంటే నెపోలియన్ సైన్యం ఓటమికి కేవలం ఒక్క వ్యాధి కాదు, ఇలా అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఏకకాలంలో దాడి చెయ్యడమే కారణమని ఇప్పుడు స్పష్టమైంది. ఇంకా మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.